నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బారా షహీద్ దర్గా ముఖ్య ద్వారాలకు 85 లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, జిల్లా కలెక్టర్ ఆనంద్, నగర కమిషనర్ సూర్యతేజ, డిప్యూటీ మేయర్ తహసీన్ మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు. అభివృద్ది పనులకు ఎక్కడి నుంచైనా నిధులు తెచ్చే కళ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఉంది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నెంబర్ 1 గా నిలుపుతాడు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, బారా షహీద్ దర్గాలో ముఖ ద్వారాలకు అడిగిన వెంటనే నిధులిచ్చి పనులు చేపట్టామంటే దానికి ప్రధాన కారణం జిల్లా కలెక్టర్ ఆనంద్ గారికి నెల్లూరు రూరల్ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నామంటూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. బారా షహీద్ దర్గా అభివృద్దికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సూచనల మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు అన్నారు. పై కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్లు, మేయర్లు దీనికోసం కష్టించి పనిచేశారు, అధికారులు సాయం చేశారు. అందరి కష్టం ఫలితంగా బారా షహీద్ దర్గాలో అనేక రకాల వస్తువులు ఏర్పడ్డాయి. మరి ఈనాడు ఈ ముఖద్వారాల కోసం మొండి గోడలతో మిగిలిపోయి ఉన్నాయి. ఈ ముఖద్వారాలు పూర్తి చేయాలంటే నిధులు కావాలని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా అనేక రకాల ప్రయత్నాలు చేసినా సాధించలేని పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత కూడా నిండు శాసనసభలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో 150 మంది ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సమక్షంలో మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా చేసిన ప్రయత్నం అవన్నీ కూడా విజయవంతం కాల. మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు గారి ఆశీస్సులతో మరీ ముఖ్యంగా ఈ జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు, కమిషనర్ సూర్యతేజ గారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు వీరందరి సహాయ సహకారాలతో 85 లక్షల రూపాయల నిధులు ఈ యొక్క ఆర్చిలు, ఈ యొక్క ముఖద్వారాలు పూర్తి చేసేదానికి మనం సాధించడం జరిగింది. టెండర్లు కూడా పూర్తయినాయి. ఈ రాత్రి నుంచే పనులు కూడా ప్రారంభమవుతాయి. అక్షరాల 4 నెలల్లో దీన్ని పూర్తి చేసి అందిస్తామని మాట ఇస్తూ ఆ యొక్క ఇంజనీర్లని, కాంట్రాక్టర్ను కూడా అభ్యర్థిస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో రొట్టెల పండుగ నాటికి అంటే కాస్త కష్టమే, ఎందుకంటే జూలైలో రొట్టెల పండుగ వస్తుంది కాబట్టి అవకాశం ఉంటే రొట్టెల పండుగ నాటికి, లేదనుకుంటే రొట్టెల పండుగ ఆ యొక్క నెల పూర్తయ్యేలోగా ఈ ముఖద్వారాలు పూర్తి చేసి అందిస్తే బారా షహీద్ దర్గాకి మరింత శోభనిస్తాయి. అదేవిధంగా బారా షహీద్ దర్గాలో మసీదు నిర్మాణాని కోసం కూడా నిధుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు. ఆ నిధుల కోసం అటు నేను కానీ, అదేవిధంగా జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారు, అబ్దుల్ అజీజ్ గారు అందరం కూడా ప్రయత్నిస్తున్నాం. అతి త్వరలోనే ఆ నిధులు కూడా వస్తాయి అన్న విశ్వాసం నాకుంది. ఏది ఏమైనా ఈ యొక్క బారా షహీద్ దర్గాలో అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క ముఖద్వారాల కోసం 85 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు మనం ఈ యొక్క పనులు చేపట్టామంటే దానికి ప్రధాన కారణమైనటువంటి జిల్లా కలెక్టర్ ఆనంద్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.